Good morning. Today's topic is radix2 DIT FFT algorithm. Right. So let us take an endpoint data sequence. Let us suppose n equal to 8 here. Okay. If n equal to 8, that means I'm taking here 8-point sequence. So I'm calling this sequence as x of n. So x of n is a 8-point sequence. X of n is a 8-point sequence, right? Means it has eight input sequences, right? Eight input sequences. So this x of n is splitted into two n by 2 point sequences. Okay, Nandi. So x of n equal to it's a 8-point sequence. అంటే మొత్తం ఎన్ని ఉంటాయమ్మా x of 0 to x of 7. x of 0 to x of 7 ఉంటాయండి మనకి వాల్యూస్ ఇందులో, రైట్? x of 0 to x of 7 మనకి వాల్యూస్ ఇందులో ఉంటాయి. సో ఈ x of 0 to x of 7 మీన్స్ టోటల్ n equal to 8 అన్నమాట. సో 8 ఇన్పుట్ సీక్వెన్స్, 8-point సీక్వెన్స్. సో హియర్ ఈ ఇన్పుట్ సీక్వెన్స్ ఎక్స్ ఆఫ్ ఎన్ అన్నది టూ సీక్వెన్స్ కి డివైడ్ చేశానండి. టూ సీక్వెన్స్ కి డివైడ్ చేశాను. సో ఐ కాల్ ఇట్ n by 2 point sequence. I call it n by 2 point sequence. So now n by 2 point sequence అంటే ఏముంటాయండి? టూ ఫోర్ పాయింట్ సీక్వెన్స్ కింద డివైడ్ చేశానమ్మా. హియర్ ఐఎమ్ టేకింగ్ n ఈక్వల్ టు 8. n ఈక్వల్ టు 8 ఎగ్జాంపుల్ కి తీసుకున్నాను కాబట్టి సో 8 by 2 point sequence అంటే ఐఎమ్ స్ప్లిటింగ్ దిస్ ఎక్స్ ఆఫ్ ఎన్ సీక్వెన్స్ యాజ్ టూ 4-point sequences, as two 4-point sequences. సో n ఈక్వల్ టు 8 తీసుకున్నాను. సో ఈ సీక్వెన్స్ ని టూ 4-point సీక్వెన్స్ కి డివైడ్ చేశాను, స్ప్లిట్ చేశాను, రైట్? సో నౌ ఈ స్ప్లిట్టింగ్ ఎలా చేశానంటేనండి, ఈ ఎక్స్ ఆఫ్ ఎన్ ని నేను టూ 4-point సీక్వెన్స్ కి డివైడ్ చేశాను కదమ్మా. ఆ టూ 4-point సీక్వెన్స్ ఎలా డివైడ్ చేశానంటే ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్ శాంపిల్స్ కి డివైడ్ చేశానండి. ఈవెన్ నెంబర్ శాంపిల్స్, ఆడ్ నెంబర్ శాంపిల్స్ అంటే ఎక్స్ ఆఫ్ 0, ఎక్స్ ఆఫ్ 0, ఎక్స్ ఆఫ్ 1, x of 0, x of 1, x of 2, x of 3, x of 4, x of 5, x of 4, x of 5, x of 6, x of 7. ఇవి మనకి ఇన్పుట్ శాంపిల్స్ అనమాట. అయితే దీనిని ఫోర్ పాయింట్ శాంపిల్స్ కి డివైడ్ చేశాను, టూ 4-point శాంపిల్స్ కి డివైడ్ చేశాను. అది ఎలాగా అంటే ఈవెన్ అండ్ ఆడ్ శాంపిల్స్ కి డివైడ్ చేశాను. అంటే ఎక్స్ ఆఫ్ 0, ఎక్స్ ఆఫ్ 2, ఎక్స్ ఆఫ్ 4, ఎక్స్ ఆఫ్ 6. ఈ నాలుగు ఒక శాంపిల్ కింద, ఈ నాలుగు ఒక 4-point కింద, 4-point శాంపిల్ కింద. అండ్ ఎక్స్ ఆఫ్ 1, ఎక్స్ ఆఫ్ 1, ఎక్స్ ఆఫ్ 3, ఎక్స్ ఆఫ్ 5 అండ్ సారీ ఇక్కడ ఇందాక ఎక్స్ ఆఫ్ 7 కదమ్మా, ఎక్స్ ఆఫ్ 6 ఇందాక ఎక్స్ ఆఫ్ 0, ఎక్స్ ఆఫ్ 2, ఎక్స్ ఆఫ్ 4, ఎక్స్ ఆఫ్ 6 ని ఒక 4-point సీక్వెన్స్ కి డివైడ్ చేశాను. నెక్స్ట్ ఎక్స్ ఆఫ్ 1, ఎక్స్ ఆఫ్ 3, ఎక్స్ ఆఫ్ 5, ఎక్స్ ఆఫ్ 7 ని ఇంకొక 4-point సీక్వెన్స్ కి డివైడ్ చేశాను. సో ఇప్పుడు మనకి ఏమైంది అంటే అది ఈవెన్ అండ్ ఆడ్ శాంపిల్స్ కి డివైడ్ అయింది అనమాట. ఈవెన్ అండ్ ఆడ్ శాంపిల్స్ కి డివైడ్ అయింది అనమాట. అయితే ఈ ఎక్స్ ఆఫ్ ఎన్ లో ఈవెన్ నెంబర్డ్ శాంపిల్స్ నేను f1 ఆఫ్ ఎన్ అంటున్నాను ఫర్ ద పర్పస్ ఆఫ్ రిప్రజెంటేషన్, అంతే, రైట్? అలాగే ఈ ఎక్స్ ఆఫ్ ఎన్ సీక్వెన్స్ లో ఆడ్ శాంపిల్స్ డివైడ్ చేశాను కదమ్మా, ఆ ఆడ్ శాంపిల్స్ ని f2 ఆఫ్ ఎన్ అంటున్నానండి. అంటే f1 ఆఫ్ ఎన్ రిప్రజెంట్స్ f1 of n represents even numbered samples of x of n, of x of n. Similarly, f2 of n represents odd number samples of x of n. Okay, చెప్పాను దట్ మీకు నేను ఈవెన్ నెంబర్ శాంపిల్స్ f1 ఆఫ్ n, ఆడ్ నెంబర్ శాంపిల్స్ f2 ఆఫ్ n కింద డివైడ్ చేసాం కాబట్టి ఇది ఏంటి మనకి ఈవెన్ శాంపిల్ కింద, ఇది ఆడ్ శాంపిల్ కి డివైడ్ చేస్తున్నాను. డివైడ్ చేసినప్పుడు గమనించండి, రైట్? గమనించండి, ఈవెన్ శాంపిల్ చెప్పాలంటే ఏంటి, ఎక్స్ ఆఫ్ ఎన్ కాస్త ఎక్స్ ఆఫ్ 2n అయితే కనుక నేను దాన్ని ఈవెన్ శాంపిల్ కానీ, ఓకే. ఆడ్ శాంపిల్ అంటే ఫంక్షన్ ఏమవుతుందమ్మా 2n+1. ఈవెన్ శాంపిల్ ఫంక్షన్ ఎక్స్ ఆఫ్ 2n, ఆడ్ శాంపిల్ ఫంక్షన్ ఎక్స్ ఆఫ్ 2n+1. ఓకే, ఇవి ఎలా వచ్చినాయి, రైట్? గమనించండి, రైట్? గమనించండి, మనకి మొత్తం శాంపిల్స్ ఎన్ని ఉన్నాయమ్మా? 8 శాంపిల్స్ ఉన్నాయి. అంటే ఎక్స్ ఆఫ్ 0, ఎక్స్ ఆఫ్ 1, x of 2, x of 3, x of 4, x of 5, x of 6, and finally x of 7. And finally
x of 7. సో ఒకసారి మీరు గమనిస్తే n ఈక్వల్ టు 8 తీసుకున్నానండి. n ఈక్వల్ టు 8 తీసుకున్నానమ్మా. రైట్? మనకి ఫార్ములా ఏంటండి? 0 టు n మైనస్ 1 సమ్మేషన్ ఎఫ్ఎఫ్టి ఫార్ములా సమ్మేషన్ n ఈక్వల్ 0 టు n మైనస్ 1 x ఆఫ్ n e పవర్ మైనస్ 2 పై n బై n. రైట్? ఇప్పుడు దీన్ని ఏం చేశాను? 4 పాయింట్ సీక్వెన్స్ కింద డివైడ్ చేస్తే అప్పుడు n ఈక్వల్ టు 8 కాస్త ఒక్కొక్క శాంపిల్కి ఏమవుతుందమ్మా? n బై 2 అవుతుంది. అంటే n బై 2 శాంపిల్స్ని నేను ఒక హాఫ్ ఇంకో హాఫ్ని n బై 2 కింద రిప్రజెంట్ చేస్తున్నానండి. సో 8 బై 2 4 ఈవెన్ శాంపిల్స్, n బై 2 4 ఆడ్ శాంపిల్స్ కింద డివైడ్ చేస్తున్నాను. అయితే మనకి ఫంక్షన్ ఏమవుతుందండి? మనకి ఫార్ములా ఏంటంటే సమ్మేషన్ 0 టు n మైనస్ 1 0 టు n మైనస్ 1 కాబట్టి 0 నుంచి తీసుకోవాలి. కానీ ఇక్కడ n బై 2 n బై 2 ఓకే n ఈక్వల్ 8 తీసుకున్నాం కాబట్టి 8 బై 2 4 శాంపిల్స్ ఒకటి, నెక్స్ట్ 4 శాంపిల్స్ ఇంకోటి కింద తీసుకున్నాము. అంటే ఏమవుతుంది? 0 నుంచి లెక్కేసుకుంటే n బై 2 మైనస్ 1 అన్నది మనకి n బై 2 మైనస్ 1 అన్నది మనకి n యొక్క వాల్యూ అవుతుంది అనమాట. 0 టు n బై 2 మైనస్ 1 ఇది ఇప్పుడు మనకు అవుతుంది. రైట్? అయితే 0 టు n బై 2 మైనస్ 1. సో n బై 2 అంటే ఏంటండి? n is here 8 బై 2 అంటే 4 మైనస్ 1 అంటే 3. సో 0 1 2 3 అన్నది మనకి n యొక్క వాల్యూ అవుతుందమ్మా. 0 1 2 3 అన్నది మనకి n యొక్క వాల్యూ అవుతుంది మనకి. అవునా కదా? రైట్? సో నేను దీన్ని ఎలా స్ప్లిట్ చేశాను? ఈవెన్ శాంపిల్ ఆడ్ శాంపిల్ కింద నేను స్ప్లిట్ చేశానండి. ఈవెన్ శాంపిల్ ఆడ్ శాంపిల్ కి డివైడ్ చేశానమ్మా. ఈవెన్ శాంపిల్ ఫంక్షన్ ఏంటండి? ఈవెన్ శాంపిల్స్ అంటే ఏమవుతున్నాయిరా? ఈవెన్ శాంపిల్స్ అంటే ఏమవుతున్నాయి? x ఆఫ్ 0, x ఆఫ్ 2, x ఆఫ్ 4, x ఆఫ్ 6 అవుతున్నాయి. ఓకే, ఇవి మనకి ఈవెన్ శాంపిల్స్ అవుతున్నాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఫంక్షన్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చూడండి అమ్మా, మీకు అభ్యాసం వస్తుంది. సి హియర్ f1 ఆఫ్ n అంటే ఏం చెప్తున్నానంటే ఇప్పుడు నేను f1 ఆఫ్ n మీన్స్ ఈవెన్ శాంపిల్స్ ఆఫ్ x ఆఫ్ n అని చెప్పాను. కాబట్టి ఈ x ఆఫ్ n కి ఫంక్షన్ ఏంటి? ఈవెన్ శాంపిల్ కి x ఆఫ్ 2n. వెన్ n ఈక్వల్ టు 0, ఇక్కడ n వాల్యూ 0 పెడితే x ఆఫ్ 0 అంటే f1 ఆఫ్ n లో x ఆఫ్ 0 వచ్చేసింది. రైట్? తర్వాత n వాల్యూ 1 పెడితే 2 ఇంటూ 1 2 x ఆఫ్ 2. సో x ఆఫ్ 2 కూడా వచ్చేసింది. అలాగే ఇఫ్ n ఈక్వల్ టు 3 పెడితే, ఇఫ్ n ఈక్వల్ టు 3 పెడితే సారీ 2 పెడితే, సో 2 ఇంటూ 2 4. సో x ఆఫ్ 4 శాంపిల్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ n ఈక్వల్ టు 3 పెడితే x ఆఫ్ 2 ఇంటూ 3 6. సో x ఆఫ్ 6 వచ్చేసింది. సో x ఆఫ్ 0, x ఆఫ్ 2, x ఆఫ్ 4, x ఆఫ్ 6 మొత్తం వచ్చేసినాయి f1 ఆఫ్ n లో. కాబట్టి ఐ కెన్ టేక్ ఈవెన్ ఫంక్షన్ యొక్క శాంపిల్ అనమాట x ఆఫ్ 2 కింద రాసుకుంటానండి. సో f1 ఆఫ్ n అనేది ఏంటి? ఈవెన్ శాంపిల్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఈవెన్ ఫంక్షన్ రిప్రజెంట్ చేసుకుంటున్నాను x ఆఫ్ 2n అని చెప్పేసి. రైట్? సిమిలర్లీ ఇప్పుడు ఆడ్ శాంపిల్స్ అంటే ఏమవుతున్నాయి మనకి? ఆడ్ శాంపిల్స్ అంటే ఇన్ దిస్ ఫంక్షన్ x ఆఫ్ 1, x ఆఫ్ 3, x ఆఫ్ 5, x ఆఫ్ 7 ఇవి మనకి ఆడ్ శాంపిల్స్ అనమాట. కాబట్టి ఆడ్ శాంపిల్ ఆడ్ ఫంక్షన్కి ఏంటండి మనకి 2n ప్లస్ 1 ఆర్ 2n మైనస్ 1 ఏదైనా సరే అవ్వచ్చు. 2n ప్లస్ 1 తీసుకుంటాను ఇక్కడ. రైట్? 2n ప్లస్ 1 అనేది ఆడ్ శాంపిల్ యొక్క ఫంక్షన్ అనమాట. ఓకే, సో f2 ఆఫ్ n ఈక్వల్ టు x ఆఫ్ 2n ప్లస్ 1 అని తీసుకుంటున్నాను. సో n ఈక్వల్ టు 0 పెడితే 2 ఇంటూ 0 ప్లస్ 1 1. సో x ఆఫ్ 1 ఆ శాంపిల్ వచ్చింది. రైట్? ఇక్కడ n బదులుగా 1 పెడితే 2 ఇంటూ 1 2, 2 ప్లస్ 1 3, x ఆఫ్ 3 నెక్స్ట్ శాంపిల్ వచ్చింది. నెక్స్ట్ వెన్ n ఈక్వల్ టు 2 పెడితే 2 ఇంటూ 2 4, 4 ప్లస్ 1 5, x ఆఫ్ 5 శాంపిల్ వచ్చింది. అండ్ దెన్ వెన్ n ఈక్వల్ టు 3 పెడితే 2 ఇంటూ 3 6, 6 ప్లస్ 1 7, x ఆఫ్ 7 శాంపిల్ కూడా వచ్చింది అనమాట. సో ఈ మొత్తం శాంపిల్స్ వచ్చేస్తున్నాయి. కాబట్టి నేను ఇచ్చిన ఇన్పుట్ సీక్వెన్స్ ని రెండుగా డివైడ్ చేస్తున్నాను. ఒకటి ఈవెన్ శాంపిల్, నెక్స్ట్ వన్ ఈస్ ఆడ్ శాంపిల్స్ కింద. ఈవెన్ శాంపిల్ నేమో f1 ఆఫ్ n అన్నాను, ఆడ్ శాంపిల్స్ నేమో f2 ఆఫ్ n అన్నాను. అప్పుడు f1 ఆఫ్ n ఫంక్షన్ ఏమవుతుంది? x ఆఫ్ 2n అవుతుంది. అలాగే ఆడ్ దానికి ఏమవుతుందమ్మా? f2 ఆఫ్ n ఏమవుతుంది? x ఆఫ్ 2n ప్లస్ 1 అవుతుంది. అయితే ఇక్కడ n లిమిట్స్ ఎలా మారుతున్నాయి? మామూలుగా మనకి n పాయింట్ సీక్వెన్స్ అంటున్నాము. n పాయింట్ సీక్వెన్స్ రాసాం కాబట్టి సమ్మేషన్ ఏం చేస్తున్నాము? ఇది n పాయింట్ సీక్వెన్స్ కాబట్టి సమ్మేషన్ 0 టు n మైనస్ 1 కింద రాశానమ్మా ఇక్కడ నేను.
రైట్. అయితే ఇప్పుడు ఈవెన్ ఆడ్ కి డివైడ్ చేసినప్పుడు నాకేమైంది, ఎన్ పాయింట్ కాస్త n/2 పాయింట్ అయింది అనమాట. అప్పుడు ఎన్ లిమిట్స్ ఏమవుతాయి, n ఈక్వల్ 0 టు n-1 కాస్త ఇప్పుడు నేను చేశానండి 2 హాఫ్స్ కి డివైడ్ చేశాను. అప్పుడేమవుతుంది, n/2 -1 అవుతుంది. n ఈక్వల్ టు 0 టు n/2 -1 అవుతుంది. అదే ఇక్కడ మనం రాసాము. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ f1 ఆఫ్ n ఈక్వల్ టు x ఆఫ్ 2n, f2 ఆఫ్ n ఈక్వల్ టు x ఆఫ్ 2n when n ఈక్వల్ 0 1 2 సో ఆన్ n/2 -1 అనేది ఇప్పుడు మనకి టాలీ అయింది అనమాట. రైట్. ఇలా నేను ఇచ్చిన ఫంక్షన్ ని రెండుగా డివైడ్ చేశాను ఈవెన్ ఆట్ కింద. రైట్. అండ్ ఈవెన్ ఆట్ కింద ఫంక్షన్స్ ఇక్కడ రాసుకుంటున్నాను. గమనించండి అమ్మా, ఇక్కడ n అంటే ఏంట్రా, ఇంటిజర్. ఇక్కడ n ప్లేస్ లో m పెట్టుకోవచ్చు, తర్వాత సమ్ y పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. సమ్ p పెట్టుకోవచ్చు, మీ ఇష్టం, ఎలాగైనా చేసుకోండి. రైట్. సో ఇక్కడ n అనేది ఇక్కడ ఏంటి, స్మాల్ n అనేది ఇక్కడ ఏంటి అంటే ఇంటిజర్. దట్స్ ఇట్. ఓకే. ద వాల్యూస్ విల్ ఫ్రమ్ 0 టు n/2 -1. ఓకేనా అండి. రైట్. ఇప్పుడు మనకి n పాయింట్ సీక్వెన్స్ ఫార్ములా ఏంటి, సమ్మేషన్ x of k equal to summation n equal to 0 to n-1 x of n omega n nk. Omega n nk అంటే e power minus j 2 pi nk by n. ఓకే. k varies from 0 to n-1 కదా, 0 to n-1. రైట్. ఇప్పుడు నేను దీన్ని ఎలా డివైడ్ చేశాను, ఈ ఫంక్షన్ ని x ఆఫ్ n ఎలా డివైడ్ చేశాను, f1 ఆఫ్ n f2 ఆఫ్ n కి డివైడ్ చేశాను. అంటే ఈవెన్ ఆడ్ కి డివైడ్ చేశాను. కాబట్టి ఇప్పుడు నేను దీన్ని ఇలా రాస్తున్నాను, ఈ ఫంక్షన్ నే ఈవెన్ కింద ఆడ్ కింద డివైడ్ చేశానమ్మా. సో x ఆఫ్ k ఈక్వల్ టు సమ్మేషన్ n ఈవెన్ పార్ట్ x ఆఫ్ n ఒమేగా n k ప్లస్ సమ్మేషన్ x ఆఫ్ n ఆడ్ పార్ట్ n ఆడ్ పార్ట్. ఓకే. x ఆఫ్ n ఒమేగా n k అని రాస్తున్నామండి. ఈవెన్ ఆడ్ కింద ఇక్కడ నేను దీన్ని డివైడ్ చేశాను. ఇప్పుడు ఈవెన్ కింద డివైడ్ చేస్తే ఒకసారి చూడండి అమ్మా, జూమ్ తగ్గిస్తాను. రైట్. ఇప్పుడు జాగ్రత్త గమనించండి, ఈవెన్ కింద నేను డివైడ్ చేస్తే, రైట్, ఈవెన్ కింద డివైడ్ చేస్తే దెన్ వాట్ ఈస్ ద ఫంక్షన్, ఈ ఎక్స్ ఆఫ్ ఇప్పుడు చేశాను ఇక్కడ నేను ఈవెన్ ఆడ్ కింద రాశాను కదా, ఈవెన్ లో ఎక్స్ ఆఫ్ ఏం రాస్తున్నాను రా, ఎక్స్ ఆఫ్ 2n అని రాస్తున్నాను, ఎక్స్ ఆఫ్ 2n అని రాస్తున్నాను. ఓకేనమ్మా, ఎక్స్ ఆఫ్ 2n అని రాస్తున్నాను. అయితే ఇక్కడ ఎక్స్ ఆఫ్ n, ఇక్కడ ఎక్స్ ఆఫ్ 2n అని రాస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఏంటి ఎక్స్ ఆఫ్ n ని మల్టిప్లైయింగ్ బై స్కేలార్ టర్మ్ అని చెప్పి మీరు అనుకుంటారండి. ఓకే. అందుకని ఏం చేస్తున్నానంటే ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ దిస్ కన్ఫ్యూజన్ నేను ఇదే చెప్పాను, n అనేది ఏంటి, ఒక ఇంటిజర్. అది m అన్న కావచ్చు, p అన్న కావచ్చు, సమ్ x అన్న కావచ్చు, సమ్ l అన్న కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకేనండి. కాబట్టి ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ దిస్ కన్ఫ్యూజన్ ఇక్కడ నేను ఎక్స్ ఆఫ్ n ఫంక్షన్ ఏంటి, ఎక్స్ ఆఫ్ 2n. ఎందుకని ఎక్స్ ఆఫ్ n అనేది ఈవెన్ లో ఫంక్షన్ ఏమవుతుందమ్మా, ఎక్స్ ఆఫ్ 2n అవుతుంది. ఆడ్ లో ఫంక్షన్ ఏమవుతుందండి, ఎక్స్ ఆఫ్ 2n + 1 అవుతుంది. ఓకేనండి. అయితే ఇక్కడ మీరేమనుకుంటారు అంటే ఇక్కడ నేను ఎక్స్ ఆఫ్ 2n ఎక్స్ ఆఫ్ 2n + 1 అని రాస్తే మీరు ఏమనుకుంటారంటే మల్టిప్లైయింగ్ బై స్కేలార్ అనుకుంటారు. అందుకని ఈ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేయడం కోసం ఇక్కడ నేను ఈ ఎక్స్ ఆఫ్ n ని ఎక్స్ ఆఫ్ n అంటే ఏంటి, ఈవెన్ ఫంక్షన్ కదా, ఈ ఈవెన్ ఫంక్షన్ ని ఎక్స్ ఆఫ్ 2m అని రాస్తున్నాను. ఓకే. ఎక్స్ ఆఫ్ 2m అని రాస్తున్నాను. అలాగే ఆడ్ ని ఎక్స్ ఆఫ్ 2m + 1 రాస్తున్నానండి. ఎక్స్ ఆఫ్ 2m + 1 రాస్తున్నానమ్మా. ఒకసారి మీరు దీన్ని అర్థం చేసుకోండి. రైట్. సో నౌ ఇప్పుడు గమనించండి, n ఈవెన్ n ఆడ్. సో ఈవెన్ పార్ట్ కి ఏమైంది, ఎక్స్ ఆఫ్ 2m అని రాస్తున్నాను. ఆడ్ ఫంక్షన్ ని, ఇది ఆడ్ కాబట్టి ఆడ్ ఫంక్షన్ ని ఎక్స్ ఆఫ్ 2m + 1 రాస్తున్నాను. అంటే రిప్లేసింగ్ n/2m అన్నమాట. సో 2m కాబట్టి ఇక్కడ n కాస్త ఏమవుతుందమ్మా, 2mk ఎక్స్ ఆఫ్ 2m + 1 ఇంటూ ఒమేగా n బదులుగా 2m + 1 ఆడ్ ఫంక్షన్ కాబట్టి 2m + 1 ఇంటూ k అని రాస్తున్నాను. అయితే ఇప్పుడు గమనించండి, నేను దీన్ని ఎలా స్ప్లిట్ చేశానండి, 2 హాఫ్స్ కింద స్ప్లిట్ చేశాను అనమాట. అంటే యాక్చువల్లీ ఇది ఏంటిది, 8 పాయింట్ సీక్వెన్స్. ఇది యాక్చువల్లీ ఏంటమ్మా, ఇది 8 పాయింట్ సీక్వెన్స్. కాబట్టి 0 to n-1 రాసానమ్మా. ఈ 0 to n-1 రాసిన 8 పాయింట్ సీక్వెన్స్ ని ఈవెన్ ఆడ్ కి డివైడ్ చేశాను. కాబట్టి ఈ సమ్మింగ్ కూడా నాకు ఏమవ్వాలి, డివైడ్ అవ్వాలన్నమాట. 0 to n-1 కాస్త 0 to n/2 -1 అవుతుంది. 0 to n/2 -1 అవుతుంది. ఓకేనమ్మా. సో 0 to n/2 -1 ఇక్కడ రాస్తున్నాను అందుకని చెప్పేసి. ఓకేనండి. m = 0 to n/2 -1
x ఆఫ్ n అంటే x ఆఫ్ 2m ఒమేగా m 2mk ఇది ఈవెన్ ఫంక్షన్ ప్లస్ సమ్మేషన్ n ఈక్వల్ m ఈక్వల్ టు 0 టు n మైనస్ 1 ఇది ఆడ్ ఫంక్షన్ అలా రాస్తున్నాను. అయితే గమనించండి, ఈవెన్ ఆడ్ కి డివైడ్ చేసినప్పుడు నేను ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను ఈ మాట. ఎక్స్ ఆఫ్ ఎన్ కాస్త ఫంక్షన్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఫంక్షన్ ఏమనుకున్నామండి మనము, ఇది f1 ఆఫ్ ఎన్ అనుకున్నాం మనము. ఓకే, ఈవెన్ ఆడ్ కి డివైడ్ చేసినప్పుడు సో అది మనకి ఏమవుతుంది, అది ఎక్స్ ఆఫ్ 2n ఎక్స్ ఆఫ్ 2n ప్లస్ 1 అని రాయాలి. అయితే మీరేమనుకోవచ్చు అంటే మల్టిప్లైయింగ్ విత్ స్కేలార్ అనుకోవచ్చు. అనుకుంటే మళ్ళీ ప్రాబ్లం తప్పైపోతుంది. అందుకని చెప్పేసి ఇందాక చెప్పాను n ఇస్ ఏ ఇంటీజర్, అది m అన్న కావచ్చు p అన్న కావచ్చు ఏదైనా కావచ్చు. కాబట్టి 2m అని రాస్తున్నాను. అంటే ఇక్కడ ఎన్లు కాస్త ఏం రాశాను నేను, ఎమ్ముల్లో రాశాను. ఎన్ కాస్త ఇక్కడ నేను ఎమ్ముల్లో రాశాను. కాబట్టి లిమిట్ కూడా ఎలా రావాలరా, ఎమ్ముల్లోనే ఉండాలి. అందుకని m ఈక్వల్ టు 0 టు n/2 మైనస్ 1 అని రాసుకున్నానండి. ఓకేనమ్మా, రైట్? ఓకే, సో ఇప్పుడు గమనించండి, లేకపోతే ఇలాగైనా అనుకోండి, మీరు ఇలాగైనా అనుకోండి కన్ఫ్యూజ్ అవ్వకుండా. రైట్, n ఈక్వల్ టు 0 టు n/2 మైనస్ 1. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎక్స్ ఆఫ్ ఎన్ అని ఎక్స్ ఆఫ్ 2n అని రాసుకోండి. ఎక్స్ ఆఫ్ 2n అని రాసుకోండి. ఓకే, అప్పుడు ఇక్కడ 2nk వస్తుంది. అలాగే రాసుకోండి. ఇక్కడ కూడా n అని రాసుకోండి. n ఈక్వల్ టు n మైనస్ 1 ఎక్స్ ఆఫ్ 2n అలాగే రాసుకోండి. ఓకే, 2n ప్లస్ 1 అలాగే రాయండి. రాసి ఏం చేస్తారంటే రీప్లేస్ n బై m అని పెట్టుకోండి. అవి బికాస్ n అంటే ఇంటిజర్, m అన్నా ఇంటిజరే, అవునా కదా? సో m n అంతా ఒకటే, ఇంటిజరే. కాబట్టి రీప్లేస్ m బై n అని పెట్టుకోండి. అప్పుడు మీకు ఈ ఫామ్ లో వచ్చేస్తుంది. ఓకేనామా, రైట్? అయితే ఇది ఏంటిది, ఎక్స్ ఆఫ్ 2m అంటే ఏంటది, ఈవెన్ ఫంక్షన్. ఎక్స్ ఆఫ్ 2m ప్లస్ 1 అంటే ఏంటిది, ఆడ్ ఫంక్షన్. కాబట్టి ఒకసారి గమనించండి, ఎక్స్ ఆఫ్ 2m ఆర్ ఎక్స్ ఆఫ్ 2n ఏదైనా సరే నేను ఏమనుకుంటున్నాను, f1 ఆఫ్ n అనుకున్నాను. ఎక్స్ ఆఫ్ 2n అయితే f1 ఆఫ్ n, ఎక్స్ ఆఫ్ 2m అయితే f1 ఆఫ్ m. అలాగే ఎక్స్ ఆఫ్ 2n ప్లస్ 1 అయితే f2 ఆఫ్ n అని రాశాను. ఎక్స్ ఆఫ్ 2m ప్లస్ 1 అంటే f2 ఆఫ్ m అని రాసుకోవాలన్నమాట. సో f2 ఆఫ్ m. ఓకే, అది ఇక్కడ రాశానండి. f1 ఆఫ్ m f2 ఆఫ్ m అని రాస్తున్నాను. దీన్ని ఫంక్షన్ లో రాయేస్తున్నానమ్మా. ఓకే, అది ఇక్కడ రీప్లేస్ చేస్తున్నాను. ఐఎమ్ రీప్లేసింగ్ దిస్ విత్ ఫంక్షన్ అగైన్. f1 ఆఫ్ m దీని ప్లేస్ లో ఫంక్షన్ f2 ఆఫ్ m రీప్లేస్ చేశాను. ఓకే, రీప్లేస్ చేసిన తర్వాత ఒక్కసారి ప్రాపర్ సింప్లిఫై చేసుకోండి. సో ఎక్స్ ఆఫ్ k ఈక్వల్ సమ్మేషన్ m ఈక్వల్ టు n/2 మైనస్ 1 f1 ఆఫ్ m ఒమేగా n స్క్వేర్. అంతేనమ్మా, రాసుకోవచ్చు. దీన్ని గమనించండి, ఒక చూడండి ఇక్కడ ఒమేగా n 2mk కదా. కాబట్టి ఎలా రాసుకోవచ్చు దీన్ని ఇప్పుడు నేను, ఒమేగా n స్క్వేర్ హోల్ పవర్ mk అని రాసుకోవచ్చా? సో ఒమేగా n స్క్వేర్ హోల్ పవర్ mk. అలాగే ఇక్కడ ఏం రాసుకోవచ్చు, ఒమేగా n 2mk. ఇక్కడ దీన్ని రైట్ చూడండి ఒకసారి, ఒమేగా n 2m ప్లస్ 1 2m ప్లస్ 1 ఇంటూ k కదా. దీన్ని మనం రాసుకోవచ్చు, మనం దీన్ని ఒమేగా n 2mk స్ప్లిట్ చేస్తే ఓకేనమ్మా, ఇంటూ ఒమేగా n k అని రాసుకోవచ్చా? k అని రాసుకుంటే దీన్ని ఇప్పుడు ఒమేగా n హోల్ స్క్వేర్ ఒమేగా n స్క్వేర్ హోల్ పవర్ mk. ఓకేనమ్మా, అది ఇక్కడ రాశాను. ఇంటూ ఒమేగా nk అది ఇక్కడ రాశానండి. ఓకే, మనకు ఒక ఫార్ములా ఉంది. ఎందుకు రాస్తున్నానంటే ఇది ఇప్పుడు ఏమైంది, సీక్వెన్స్ n/2 పాయింట్ సీక్వెన్స్ ఏంది అనమాట. ఓకేనండి, n పాయింట్ సీక్వెన్స్ అయితే ఫార్ములా ఏంటి, సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు n మైనస్ 1 అని వస్తుంది. లిమిట్ n మైనస్ 1 ఎక్స్ ఆఫ్ n ఒమేగా n nk అని వస్తుంది అనమాట మనకి ఫార్ములా కదా, డిఎఫ్టి ఫార్ములా. రైట్, ఇప్పుడు ఇది n పాయింట్ సీక్వెన్స్ అయితే
సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు n మైనస్ 1 ఎక్స్ ఆఫ్ n ఒమేగా n nk అని వస్తుందమ్మా. కానీ ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏమైంది, ఇప్పుడు ఇది n/2 పాయింట్ సీక్వెన్స్ అయింది, అవునా? ఇది ఒక n/2 సీక్వెన్స్, ఇది ఒక n/2 సీక్వెన్స్, ఇది ఒక n/2 సీక్వెన్స్, ఇది ఒక n/2 సీక్వెన్స్. అప్పుడు ఏమవ్వాలి ఇక్కడ, ఏమవ్వాలి ఇక్కడ గమనించండి, n/2 మైనస్ 1 అవ్వాలి. n/2 సీక్వెన్స్ అయితే కనుక n = n/2 మైనస్ 1 ఒమేగా n/2 అని రావాలి ఇప్పుడు మనకి ఫార్ములాలో, n/2 సీక్వెన్స్ కాబట్టి. ఓకేనమ్మా, n/2 సీక్వెన్స్ కాబట్టి మనకి రావాలి ఫార్ములాలో, రైట్? మనకు అందుకని రాస్తున్నానండి ఇలా, నేను ఒమేగా స్క్వేర్ కింద రాస్తున్నాను. ఒమేగా n స్క్వేర్ ఈక్వల్ టు ఒమేగా n/2 అని మనం చెప్పుకున్నాము. ప్రాపర్టీస్ ఆఫ్ ఒమేగా n చెప్తున్నప్పుడు చెప్పానండి, జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్, రైట్? ఒమేగా n స్క్వేర్ ఈక్వల్ టు ఒమేగా n/2 మనకి ప్రాపర్టీ చెప్పుకున్నాం మనం ఇది, రైట్? సో ఇప్పుడు ఒమేగా n స్క్వేర్ కాస్త ఏమైంది, ఒమేగా n/2 అయింది. సరిపోయింది. ఇప్పుడు n/2 పాయింట్ సీక్వెన్స్ అయితే సమ్మేషన్ n/2 f1 ఆఫ్ m ఒమేగా n/2 mk రావాలన్నమాట. ఓకే, వచ్చేసింది మనకి, రైట్? సో అలాగే సమ్మేషన్ m0 టు n/2 మైనస్ 1 f2 ఆఫ్ m ఒమేగా n స్క్వేర్ కాస్త ఏమవుతుంది ఇక్కడ, ఒమేగా n/2 హోల్ పవర్ mk ఇంటూ ఒమేగా nk అయిందమ్మా, రైట్? అండ్ నౌ ఇఫ్ వి ఫర్దర్ సింప్లిఫై ఇట్, ఒక్కసారి గమనించండి రా, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా ఈ ఈక్వేషన్. సో ఎక్స్ ఆఫ్ కే ఈక్వల్ టు, ఇదిగోండి ఇప్పుడు ఎలా ఉంది ఇది, గమనించండి మనకి ఇది ఫార్ములా ఏంటిది, ఎక్స్ ఆఫ్ కి ఫార్ములా ఇది. గమనించండి, సమ్మేషన్ ఎక్స్ డిఎఫ్టి ఏంటమ్మా, డిఎఫ్టి ఫార్ములా ఏంటి, డిఎఫ్టి ఫార్ములా ఎక్స్ ఆఫ్ కే ఈక్వల్ టు సమ్మేషన్, రైట్? n ఈక్వల్ టు 0 టు n మైనస్ 1, n పాయింట్ అయితే కనుక, రైట్? ఎక్స్ ఆఫ్ n ఒమేగా n nk కదా ఫార్ములా. ఒకవేళ n/2 పాయింట్ సీక్వెన్స్ అయితే n/2 మైనస్ 1 సమ్మేషన్ n = n/2 మైనస్ 1 ఎక్స్ ఆఫ్ n ఒమేగా n/2 nk అని వస్తుంది అనమాట. ఇది ఎక్స్ ఆఫ్ కే అని చూడండి. ఇప్పుడు ఇది సేమ్ అలాగే ఉందా, సమ్మేషన్ n = n/2 మైనస్ 1, ఇక్కడ సమ్మేషన్ m = 0 టు n మైనస్ 1 ఎక్స్ ఆఫ్ n ఎఫ్ ఆఫ్ m. ఇక్కడ m లో ఉంది కాబట్టి ఫంక్షన్ m లో రాసాము, ఇక్కడ n లో ఉంది కాబట్టి ఫంక్షన్ n లో రాసాము. ఒమేగా n/2 nk, ఫంక్షన్ n కాబట్టి nk రాసాము, ఫంక్షన్ m కాబట్టి mk రాసాము. అంటే ఇప్పుడు ఎలా ఉంది, ఇది ఎక్స్ ఆఫ్ కే లో ఉంది. ఓకే, అంటే మొత్తం ఫంక్షన్ మనకి ఎక్స్ ఆఫ్ కే లో ఉంది. కానీ ఇది ఎక్స్ ఆఫ్ n కాబట్టి ఎక్స్ ఆఫ్ కే అని రాశానమ్మా, ఇక్కడ f1 ఆఫ్ m కాబట్టి f1 ఆఫ్ కే అని రాస్తున్నాను, ఫార్ములా, జస్ట్ ఫార్ములా, రైట్? ఇది మనకి డిఎఫ్టి ఫార్ములా అన్నమాట. సో ఫంక్షన్ ఎక్స్ ఆఫ్ n లో ఉంటే ఎక్స్ ఆఫ్ కే అని రాస్తాము, ఎఫ్ ఆఫ్ m లో ఉంటే ఎఫ్ ఆఫ్ కే లో రాస్తాము. ఇక్కడ f1 ఆఫ్ m కాబట్టి f1 ఆఫ్ కే అని రాశాను. ఓకే, ప్లస్ ఒక్కసారి గమనించండి, ఇక్కడ దాకా తీసుకుంటే మళ్ళీ మనకి డిఎఫ్టి ఫార్ములానే. ఓకే, బట్ n is represented by m, x of n represented by f2 of m, అంతే, రైట్? సో ఇది మనకి ఏంటి, f2 of k, ఇక్కడ పక్కన ఉంటుంది ఒమేగా nk టర్మ్, అది ఇక్కడ రాశాను, దిస్ ఇస్ ఒమేగా nk. ఓకేనండి, దిస్ ఇస్ ఒమేగా nk, రైట్? నౌ ఇప్పుడు చూస్తే n పాయింట్ సీక్వెన్స్ కాబట్టి ఓకేనమ్మా, గమనించండి, ఒక్కసారి గమనించండి మళ్ళీ, ఇది 0 టు n మైనస్ 1 కాబట్టి నేను n మైనస్ 1 రాస్తా, k = 0 టు n మైనస్ 1 లిమిట్స్. ఇప్పుడు ఇదేమవుతుంది, n/2 పాయింట్ అనమాట, ఇది 4 పాయింట్ కింద మనం డివైడ్ చేసాం కదా, n/2 పాయింట్ అనమాట. అప్పుడు k లిమిట్స్ ఏమవుతాయి, k = 0 టు సో ఆన్ n/2 మైనస్ 1 అవుతుందమ్మా లిమిట్ ఇప్పుడు నాకు k లిమిట్. ఓకేనా అండి? కాబట్టి అందుకని ఇక్కడ నేను n/2 మైనస్ 1 రాశానమ్మా. ఇక్కడ
k ఈక్వల్ టు 0 1 సో ఆన్ n బై 2 మైనస్ 1. ఓకే, ఇది x ఆఫ్ k, ఇది x ఆఫ్ k ఈక్వల్ టు f1 ఆఫ్ k ప్లస్ ఒమేగా nk f2 ఆఫ్ k. ఇక్కడ f1 ఆఫ్ k అంటే ఏంటి? n బై 2 పాయింట్ డిఎఫ్టి ఆఫ్ ఈవెన్ ఫంక్షన్. f2 ఆఫ్ k అంటే ఏంటి? n బై 2 పాయింట్ డిఎఫ్టి ఆఫ్ ఆడ్ ఫంక్షన్. ఓకే, అదనమాట. రైట్, ఇప్పుడు దీన్ని బట్టి ఇప్పుడు మనకి ఏమొస్తున్నాయి గమనించండి. k ఈక్వల్ టు 0 1 2 సో ఆన్ n బై 2 మైనస్ 1. n వాల్యూ అంతా మనం తీసుకుంది 8 కాబట్టి 8 బై 2 మైనస్ 1. 8 బై 2 అంటే 4, 4 మైనస్ 1 అంటే 3. అంటే k వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుందిరా? k వాల్యూ మనకి 0 1 2 3 వరకు మాత్రమే వస్తున్నాయి, హాఫే వస్తున్నాయి. నెక్స్ట్ హాఫ్ 4 5 6 7 కూడా రావాలి కదా, వాటి మనం తీసుకోవాలి కదా. అంటే ఇప్పుడు k ప్లస్ n బై 2 నుంచి స్టార్ట్ అవ్వాలన్నమాట. ఓకేనమ్మా, గమనించండి. నెక్స్ట్ లిమిట్స్ మనం ఎక్కడి నుంచి ఎక్కడ పోవాలి? n బై 2 మైనస్ 1 తర్వాత ఏంటి? n బై 2 కదా. n బై 2 మైనస్ 1 తర్వాత నెక్స్ట్ వచ్చే టర్మ్ ఏంటి? n బై 2. ఓకేనండి. సో k ప్లస్ n బై 2 ఇప్పుడు మనకు కావాలన్నమాట. రైట్, సో ఇప్పుడు గమనించండి, f1 ఆఫ్ k ఇక్కడ k కి ఎక్కడ దాకా పోతుందిరా? 0 టు n బై 2 మైనస్ 1 కే పోతుంది అనమాట. నెక్స్ట్ n బై 2 తర్వాత టర్మ్ ఏంటి? n బై 2 తర్వాత టర్మ్ ఏంటి? n బై 2 మైనస్ 1 తర్వాత టర్మ్ ఏంటి? n బై 2 మైనస్ 1 తర్వాత టర్మ్ n బై 2 ప్లస్ 1, n బై 2 ప్లస్ 2, n బై 2 ప్లస్ 3 అలా రాసుకోవాలి మనం అనమాట. సో అందుకోసం ఏం చేస్తా అంటే నేను ఇక్కడ f1 ఆఫ్ k నేను ఇక్కడ f1 ఆఫ్ k ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది? 0 టు n బై 2 మైనస్ 1 దాకే ఉంది. నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది? k ప్లస్ n బై 2 అవుతుంది. k ప్లస్ n బై 2 k ప్లస్ n బై 2 అవుతుంది. ఎందుకు రాశాను? రైట్, ఇప్పుడు చూడండి, వెన్ k ఈక్వల్ టు 0 ఈ టర్మ్ నుంచి నాకేమొస్తుంది? వెన్ k ఈక్వల్ టు 0 f1 ఆఫ్ 0, వెన్ k ఈక్వల్ టు 1 దెన్ f1 ఆఫ్ 1, వెన్ k ఈక్వల్ టు 2 నాకు f1 ఆఫ్ 2. ఓకేనమ్మా, తర్వాత k వాల్యూ ఎక్కడ దాకా ఉంది? 3 వరకే ఉందమ్మా. n బై 2 అంటే 8 బై 2, 8 బై 2 మైనస్ 1 అంటే 3. ఓకే, సో f1 ఆఫ్ 3 ఇవే మనకు ఉన్నాయి. రైట్, నెక్స్ట్ f1 ఆఫ్ 4, f1 ఆఫ్ 5, f1 ఆఫ్ 6, f1 ఆఫ్ 7 ఇవి మరి. అందుకని ఇప్పుడు k n బై 2 రాశాను రా. n బై 2 అంటే ఏంటి? ఫిక్స్డ్ వాల్యూ 4. ఓకే, ఇప్పుడు f1 ఆఫ్ k ప్లస్ 4 అగైన్ k లిమిట్స్ అవే ఉంటాయి, మారకూడదు కదా k లిమిట్స్. ఎందుకంటే k లిమిట్స్ 0 n పాయింట్ సీక్వెన్స్ అయితే కనుక 0 టు n మైనస్ 1, n బై 2 పాయింట్ సీక్వెన్స్ అయితే 0 టు n బై 2 మైనస్ 1 ఉండాలి. రైట్, సో ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మీరు మళ్ళీ ఇవే k లిమిట్స్ 0 టు n బై 2 మైనస్ 1 అంటే 0 టు 3. వెన్ k ఈక్వల్ టు 0 f1 ఆఫ్ 4 వచ్చింది నెక్స్ట్ టర్మ్. ఓకేనామా, వెన్ k ఈక్వల్ టు 0 హియర్ 0 ప్లస్ 4, సో f1 ఆఫ్ 4 నెక్స్ట్ టర్మ్ వచ్చింది. ఓకేనండి, కామా వెన్ k ఈక్వల్ టు 1 ప్లస్ 4 5, సో f1 ఆఫ్ 5 వచ్చింది. ఓకే, నెక్స్ట్ వెన్ k ఈక్వల్ టు 2, ఓకే 2 ప్లస్ 4 6, సో f1 ఆఫ్ 6 వచ్చింది. నెక్స్ట్ టర్మ్ వెన్ k ఈక్వల్ టు 3, 4 ప్లస్ 3 7, సో f1 ఆఫ్ 7 వచ్చింది. వెన్ k ఈక్వల్ టు 4 వస్తుందా? రాదు. ఎందుకని? k ఈక్వల్ టు 0 టు n బై 2 మైనస్ 1 అంటే 4a, 0 టు 3a, రైట్, టోటల్ 4 అనమాట అర్థం. సో f1 ఆఫ్ 7 వచ్చినాయి అనమాట. రైట్, ఇలా మనం రాస్తున్నాం అనమాట. అలాగే f1 ఆఫ్ k కి నెక్స్ట్ f2 ఆఫ్ k కి టర్మ్స్ రాసుకుంటున్నానండి. సో ఎందుకని అంటే గమనించండి, f1 ఆఫ్ k, f2 ఆఫ్ k అంటే అసలు రెండు ఏంటి? ఈవెన్ పార్ట్ ఆఫ్ x ఆఫ్ n కి డిఎఫ్టి కడితే వచ్చింది f1 ఆఫ్ k. అలాగే ఆడ్ పార్ట్ ఓకే, ఆడ్ పార్ట్ ఆఫ్ x ఆఫ్ n కి డిఎఫ్టి కడితే వచ్చింది f2 ఆఫ్ k. అంటే x ఆఫ్ n నుంచే రెండు వచ్చినాయి మనకి. రైట్, x ఆఫ్ n నుంచే నాకు రెండు వచ్చినాయి మనకి. ఒక సీక్వెన్స్ కి మనం డిఎఫ్టి కడుతున్నామంటే ఖచ్చితంగా అది ఏమవ్వాలి? పీరియాడిక్ అయి తీరాలి. సో ఇన్పుట్ పీరియాడిక్ అయితే అవుట్పుట్ కూడా పీరియాడిక్ అవుతుందిగా.
అవుట్పుట్ కూడాను పీరియాడిక్ అవుతుంది కదా, రైట్? సో ఇన్పుట్ పీరియాడిక్ అయితే అవుట్పుట్ పీరియాడిక్ అవుతుంది. ఇన్పుట్ ఎన్ పాయింట్ డిఎఫ్టి అయితే అప్పుడు ఇన్పుట్ ఎన్ పాయింట్ డిఎఫ్టి అయితే అప్పుడు అవుట్పుట్ ఇన్పుట్ పీరియాడిక్. ఓకే, ఇన్పుట్ పీరియాడిక్ హ్యావింగ్ ఎన్ పాయింట్ సీక్వెన్స్ అయిందనుకోండి అమ్మా, అవుట్పుట్ కూడా పీరియాడిక్ అవుతుంది విత్ ఎన్ పాయింట్ సీక్వెన్సే. అయితే ఇన్పుట్ ఇప్పుడు n/2 పాయింట్ సీక్వెన్స్ అనుకోండిరా, ఇన్పుట్ పీరియాడిక్. ఓకే, ఇన్పుట్ పీరియాడిక్ విత్ n/2 పాయింట్ అనుకోండి అమ్మా, అప్పుడు ఏమవుతుంది? అవుట్పుట్ కూడా పీరియాడిక్ అవుతుంది బట్ విత్ n/2 పాయింట్, అంతేనే కదా? సో ఇప్పుడు f1 f2 ఏంటి? అవుట్పుట్లు డిఎఫ్టి కడితే వచ్చిన సీక్వెన్స్లు అనమాట, అవునా కదా? సో ఇవి కూడా మనకి ఇప్పుడు ఇన్పుట్ నాకు ఇప్పుడు ఏమైంది? n/2 పాయింట్ సీక్వెన్స్ అయింది, రైట్? ఇన్పుట్ ఇప్పుడు నాకు n/2 పాయింట్ సీక్వెన్స్ అయింది, రైట్? అప్పుడు అవుట్పుట్ కూడా ఏమవుతుంది? n/2 పాయింట్ సీక్వెన్సే అవ్వాలి. అంటే f1 f2 రెండు కూడా ఏమవ్వాలి? n/2 పాయింట్ సీక్వెన్స్లే అవ్వాలి. సో f1 ప్లస్ n/2 మళ్ళీ ఏమవుతుంది? f1 నే అవుతుంది పీరియాడిక్ కాబట్టి. అలాగే f2 ప్లస్ n/2 ఏమవుతుంది? f2 నే అవుతుంది పీరియాడిక్ కాబట్టి. ఓకేనమ్మా, అర్థమవుతుందా? సో ఇప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకోండి, రైట్? f1 రైట్, ఇక్కడ f1 ప్లేస్ లో f1 ప్లస్ n/2, f2 ప్లేస్ లో f2 ప్లస్ n/2 రెండు కూడా ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనమ్మా, సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఏంటిది? నెక్స్ట్ సీక్వెన్స్ వస్తున్నాయి అనమాట, నెక్స్ట్ సీక్వెన్స్ వస్తున్నాయండి. ఓకే, రీప్లేస్ k బై k ప్లస్ n/2, రీప్లేస్ k బై k ప్లస్ n/2, అంతే. అలాగే గుర్తుంచుకోండి లేకపోతే. ఓకేనమ్మా, కాన్సెప్ట్ అయితే కనుక పీరియాడిక్ కాన్సెప్ట్, అదర్వైజ్ రీప్లేస్ k బై k ప్లస్ n/2 అని గుర్తుంచుకోండి, రైట్? సో ఎందుకంటే n/2 పాయింట్ సీక్వెన్స్ కాబట్టి. సో ఇప్పుడు k ప్లస్ n/2 ఏమైంది అంటే నెక్స్ట్ సీక్వెన్స్ అనమాట. అంటే ఇక్కడ సీక్వెన్స్ ఏమొస్తుంది? ఇక్కడ సీక్వెన్స్ ఏమొస్తుంది? 0 1 2 3 వస్తున్నాయమ్మా సీక్వెన్స్లు, రైట్? నెక్స్ట్ ఏం రావాలి నాకు? 4 5 6 7 రావాలి నాకు, అవునా? 4 5 6 7 రావాలి నాకు. కాబట్టి ఇక్కడ తెచ్చుకుంటున్నాను x ఆఫ్ k ప్లస్ n/2 ఈక్వల్ టు f1 ఆఫ్ k ప్లస్ n/2 ప్లస్ ఒమేగా n k ప్లస్ n/2 f2 ఆఫ్ k ప్లస్ n/2. ఓకేనా అండి? సబ్స్టిట్యూట్ చేశాను, రైట్? సబ్స్టిట్యూట్ చేశాను, k ప్లస్ n/2 అవుతుంది అప్పుడు అది, రైట్? ఇప్పుడు ఒమేగా n k ప్లస్ n/2 అంటే ఏంటి? అంటే మైనస్ ఒమేగా nk. ఓకేనమ్మా, ఇక్కడ n, ఇక్కడ n/2 ఉందనుకోండి అమ్మా, అప్పుడు ఏమవుతుందంటే మైనస్ ఒమేగా n k అవుతుంది అనమాట. ఓకేనండి? సో దీని బదులుగా ఇప్పుడు నేను మైనస్ ఒమేగా n సబ్స్టిట్యూట్ చేసుకుంటే నాకు ఇలా వస్తుంది వాల్యూ. సో f1 ప్లస్ n/2, f1 ప్లస్ n/2. ఓకేనమ్మా, f1 ప్లస్ n/2 పీరియాడిక్ కాబట్టి ఏమవుతుంది మళ్ళీ అది? f1 ప్లస్ n/2 ఈక్వల్ f1 నే అవుతుంది. సో f1, ఓకే, ఈ టర్మ్ ఏమవుతుంది? మైనస్ ఒమేగా nk అవుతుంది. సో మైనస్ ఒమేగా nk, రైట్? f2 ప్లస్ n/2 ఏమవుతుంది? f2 నే అవుతుంది, f2 అవుతుంది, రైట్? అండ్ నౌ ఇప్పుడు నాకు జాగ్రత్తగా గమనించండి రా, రెండు ఈక్వేషన్లు వచ్చినాయిరా. ఇది ఒకటి, రైట్? x ఆఫ్ k ప్లస్ n/2 అది ఇక్కడ రాశాను. ఓకే, దీనిలో మనకి ఏమొస్తాయి టర్మ్స్? 4 5 6 7 వస్తున్నాయమ్మా. ఇప్పుడు స్ప్లిట్ చేస్తున్నాం ఇప్పుడు మనం ఇక్కడ. ఓకేనండి, ఇక్కడే వస్తున్నాయి 0 1 2 3 వస్తున్నాయమ్మా టర్మ్స్. ఓకేనండి, ఈవెన్ లో టర్మ్స్, ఆడ్ లో టర్మ్స్ 0 1 2 3 0 1 2 3, రైట్? సో ఇది ఇక్కడ రాశాను. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇందాక వచ్చింది మనకి. ఓకే, ఇది ఈ ఈక్వేషన్ అనమాట, ఓకేనమ్మా? ఈ రెండు ఇప్పుడు మనం ఇక్కడ రాసుకున్నాము. దీన్ని బట్టి ఇప్పుడు నేను డయాగ్రామ్ డ్రా చేస్తాను, చూడండి ఒకసారి. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము? ఇది 8 పాయింట్ సీక్వెన్స్. దానికి ఇన్పుట్ ఏంటి? x1 ఆఫ్ 0 టు x1 ఆఫ్ 7 n పాయింట్ సీక్వెన్స్ కాబట్టి, అంటే 8 పాయింట్ సీక్వెన్స్ కాబట్టి ఇన్పుట్ 0 టు 7 ఉంటాయి. అవుట్పుట్ x ఆఫ్ 0 టు x ఆఫ్ 7 రావాలి. ఓకేనమ్మా? అయితే ఈ ఇన్పుట్ సీక్వెన్స్ నేను ఏం చేశాను? స్ప్లిట్ చేశాను. ఎలాగా? ఈవెన్ శాంపిల్స్ కింద, ఆడ్ శాంపిల్స్ కింద. ఈవెన్ శాంపిల్స్ ఏమంటున్నాను? f1 అంటున్నాను. ఆడ్ శాంపిల్స్ ఏమంటున్నాను? f2 అంటున్నాను. ఓకే, ఇప్పుడు రెండు ఏమైనాయి? ఈ 8 పాయింట్ సీక్వెన్స్ కాస్త రెండు 4 పాయింట్ సీక్వెన్స్ అయినాయి.
రైట్. ఈ f1 ఆఫ్ కేలో f1 ఆఫ్ కే అంటే ఏంటి అంటే f1 ఆఫ్ ఎంకి f1 ఆఫ్ ఎంకి డిఎఫ్టి కడితే వచ్చింది, f1 ఆఫ్ ఎంకి డిఎఫ్టి కడితే వచ్చింది f1 ఆఫ్ కే. అవునామా? ఆల్రెడీ మనం చెప్పుకున్నాము ఇక్కడ, రైట్. f1 ఆఫ్ ఎంకి డిఎఫ్టి కడితే వచ్చింది f1 ఆఫ్ కే. ఓకేనామా? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అది, రైట్. సో అదే ఇక్కడ రాస్తున్నాం మళ్ళీ నేను. f1 ఆఫ్ ఎంకి డిఎఫ్టి కడితే వచ్చింది f1 ఆఫ్ కే, రైట్. f1 ఆఫ్ కే, రైట్. ఇప్పుడు ఈ f1 ఆఫ్ m లో ఏమున్నాయమ్మా? ఈవెన్ శాంపిల్స్ ఉన్నాయి. ఈవెన్ శాంపిల్ ఫంక్షన్ ఏంటి? x ఆఫ్ 2m. అంటే ఏంటి? x ఆఫ్ 0, x ఆఫ్ 2, x ఆఫ్ 4, x ఆఫ్ 6. అలాగే f2 ఆఫ్ k అంటే ఏంటి? f2 ఆఫ్ m కి n/2 పాయింట్ సీక్వెన్స్ డిఎఫ్టి కడితే f2 ఆఫ్ k వచ్చింది. ఇప్పుడు f2 ఆఫ్ m లో ఏమున్నాయి? ఆడ్ శాంపిల్స్ ఉన్నాయి. x1 ఆఫ్ x ఆఫ్ 1, x ఆఫ్ 3, x ఆఫ్ 5, x ఆఫ్ 7 ఉన్నాయి అన్నమాట. సో అది ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నా ఇలాగ నేను, రైట్. అదే ఇక్కడ రాస్తున్న ఫంక్షన్స్. అంటే ఈ 8 పాయింట్ సీక్వెన్స్ లో ఇన్పుట్స్ ని 2 4 పాయింట్స్ కి డివైడ్ చేశాను. ఇది ఒక 4 పాయింట్, ఇది ఒక 4 పాయింట్ కింద నేను దీన్ని డివైడ్ చేశానమ్మా. ఓకే, అదే ఇక్కడ రాస్తున్నాను, రైట్. అదే ఇక్కడ రాస్తున్నాను. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఓకేనా? అదే ఇక్కడ రాస్తున్నాను, రైట్. ఫంక్షన్ ఏంటి ఇప్పుడు? f1 ఆఫ్ m ఏంటి? x ఆఫ్ 2m. f2 ఆఫ్ m ఏంటి? x ఆఫ్ 2m ప్లస్ 1. అంటే ఈవెన్ ఆడ్ శాంపిల్ అనమాట. ఈవెన్ శాంపిల్, ఆడ్ శాంపిల్ అనమాట, రైట్. x ఆఫ్ 0, x ఆఫ్ 2, x ఆఫ్ 4, x ఆఫ్ 6 వస్తుంది. ఓకే, m ఈక్వల్ టు 0 పెడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది ఏంటిది? n/2 పాయింట్ సీక్వెన్స్ అనమాట. ఇది మనకి ఏంటి? ఇప్పుడు ఏంటి మనకి? ఇది n/2 పాయింట్ సీక్వెన్స్. అంటే వాల్యూస్ ఎక్కడ దాకా ఉంటాయి? 0 టు n/2 - 1 ఉంటాయి. 0 టు n/2 - 1 ఉంటాయి. అంటే 0 టు 8/2 - 1. ఓకే, అంటే 0 టు 4 - 1 అంటే 0 టు 3, 0 టు 3. ఇక్కడ m బదులు 0 పెట్టుకుంటే x ఆఫ్ 0, m బదులు 1 పెడితే x ఆఫ్ 2, m బదులు 2 పెడితే x ఆఫ్ 4, m బదులు 3 పెడితే x ఆఫ్ 6. ఓకేనా అండి? ఇలా వచ్చినాయి మనకి, రైట్. సో ఈ x ఆఫ్ 0 ఏమంటున్నాను? ఫంక్షన్ ఇదే కదా, f1 ఆఫ్ m కదా, ఈవెన్ ఫంక్షన్ అనుకుంటున్నాం కదా. f1 ఆఫ్ 0, f1 ఆఫ్ 1, f1 ఆఫ్ 2, f1 ఆఫ్ 3. ఓకే, ఇప్పుడు f1 ఆఫ్ 0కి n/2 పాయింట్ డిఎఫ్టి కడితే వచ్చింది f1 ఆఫ్ క్యాపిటల్ f1 ఆఫ్ 0. అంటే f1 ఆఫ్ k అనమాట. ఇవి మనకి f1 ఆఫ్ k అనమాట. ఇవి f1 ఆఫ్ mలు. ఓకే, సో ఇవి f1 ఆఫ్ k అనమాట ఇవి, రైట్. సో అలాగే f1 ఆఫ్ 1కి డిఎఫ్టి కడితే క్యాపిటల్ f1 ఆఫ్ 1 వచ్చింది. f1 ఆఫ్ 2కి n/2 పాయింట్ డిఎఫ్టి కడితే క్యాపిటల్ f1 ఆఫ్ 2 వచ్చింది. అలాగే f1 ఆఫ్ 3కి డిఎఫ్టి కడితే క్యాపిటల్ f1 ఆఫ్ 3 వచ్చింది, రైట్. అలాగే ఆడ్ ఫంక్షన్ ఏంటి? f2 ఆఫ్ m అంటే ఏంటి? x ఆఫ్ 2m ప్లస్ 1, x ఆఫ్ 2m ప్లస్ 1, రైట్. సో m బదులు 0 పెడితే x ఆఫ్ 1, 1 పెడితే x ఆఫ్ 3, 2 పెడితే x ఆఫ్ 5, 3 పెడితే x ఆఫ్ 7. అలా వచ్చినాయి ఇక్కడ. x ఆఫ్ 1 అంటే ఏంటి? f2 ఆఫ్ 0 అంటున్నాను, ఎందుకంటే ఆడ్ ఫంక్షన్ కాబట్టి, రైట్. ఆడ్ ఫంక్షన్ కాబట్టి f2 ఆఫ్ m అనుకున్నాం కదా మనం అక్కడ ఇందాక. సో f2 ఆఫ్ m, f2 ఆఫ్ 0, f2 ఆఫ్ 1, f2 ఆఫ్ 2, f2 ఆఫ్ 3 అనమాట, రైట్. ఇప్పుడు ఈ f2 ఆఫ్ 0కి n/2 పాయింట్ డిఎఫ్టి కడితే f2 ఆఫ్ 0 వచ్చింది. f2 ఆఫ్ 1కి ఇక్కడ స్మాల్ లెటర్స్ ఉంటాయమ్మా, డిఎఫ్టి కడితే వచ్చి క్యాపిటల్ లెటర్స్ అనమాట, రైట్. f2 ఆఫ్ 1కి n/2 పాయింట్ డిఎఫ్టి కడితే క్యాపిటల్ f2 ఆఫ్ 1 వచ్చింది. f2 ఆఫ్ 2కి n/2 పాయింట్ డిఎఫ్టి కడితే క్యాపిటల్ f2 ఆఫ్ 2 వచ్చింది. అలాగే f2 ఆఫ్ 3కి n/2 పాయింట్ డిఎఫ్టి కడితే క్యాపిటల్ f2 ఆఫ్ 3 వచ్చింది. ఓకే, ఇవి మనకు అవుట్పుట్లు వచ్చినాయి. ఇప్పుడు ఈ బటర్ఫ్లై డయాగ్రామ్ ఎలా వచ్చింది చూద్దాము, రైట్. ఒక్కసారి ఆ పై ఈక్వేషన్ చూడండి రా. నేను డబ్బా కొట్టిన ఈక్వేషన్ 2 చూడండి. ఓకే, ఇప్పుడు k ఈక్వల్ 0 తీసుకోండి. ఈ ఈక్వేషన్లో k టు 0 పెట్టండి. అప్పుడు ఏముంటుంది మనకి? x ఆఫ్ 0 అంటే ఫస్ట్ అవుట్పుట్ దగ్గర ఫస్ట్ అవుట్పుట్. ఓకేనా? ఫస్ట్ అవుట్పుట్ x ఆఫ్ 0 ఈక్వల్ టు ఏమైంది? f1 ఆఫ్ 0. కేవలం 0 పెట్టుకుంటే, కేవలం 0 పెడితే f1 ఆఫ్ 0 ప్లస్ ఒమేగా 8, n అంటే 8 కాబట్టి, k అంటే 0 కాబట్టి ఒమేగా 8 0, రైట్. f2 ఆఫ్ k అంటే f2
ఆఫ్ జీరో. ఇది మనకి ఫస్ట్ అవుట్పుట్ లో రావాలి. ఎక్స్ ఆఫ్ జీరో ఫస్ట్ అవుట్పుట్ రావాలి. క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ జీరో ఈక్వల్ టు F1 ఆఫ్ జీరో ప్లస్ ఒమేగా 80 F2 ఆఫ్ జీరో రావాలి. రైట్, అదే ఇక్కడ నేను గీసాను. చూడండి ఒకసారి జూమ్ చూడండి ఒకసారి ఇక్కడ. రైట్, ఎక్స్ ఆఫ్ జీరో ఫస్ట్ అవుట్పుట్ ఏం రావాలి? F1 ఆఫ్ జీరో అంటే ఏంటి? ఇదిగో ఇది F1 ఆఫ్ జీరో అంటే ఇది. ఓకే, తర్వాత F1 ఆఫ్ జీరో ప్లస్ చూడండి రా సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ F1 ఇక్కడ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ చూడండి ఇక్కడ F1 ఆఫ్ జీరో అలా వచ్చేస్తుంది. సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ ఏరో మార్క్ ఇలా ఉంది. ఓకే, ప్లస్ ఒమేగా 80 ఇంటూ F2 ఆఫ్ జీరో. F2 ఆఫ్ జీరో ఇలా వస్తుంది. F2 ఆఫ్ జీరో ఇంటూ ఇక్కడ ఒమేగా 80 ఉంది. ఇదిగో ఏరో మార్క్ పైకి ఉంది లాగా సిగ్నల్ ఫ్లో గ్రాఫ్. ఓకే, ఆ రెండు కలుస్తున్నాయి. కలిస్తున్నప్పుడు ఏమైంది? ఎక్స్ ఆఫ్ జీరో వచ్చింది. ఓకే, F1 ఆఫ్ జీరో ఇదిగో F1 ఆఫ్ జీరో ప్లస్ F2 ఆఫ్ జీరో ఇక్కడ ఉంది. F2 ఆఫ్ జీరో, ఈ F2 ఆఫ్ జీరోకి ఏం చేయాలి? ఒమేగా 80 మల్టిప్లై చేయాలి. ఒమేగా 80 మల్టిప్లై అవుతుంది. రెండు పక్క పక్కన ఉంటే మల్టిప్లై అవుతున్నాడు. క్యాస్కేడ్ లో ఉంటే మల్టిప్లై అవుతున్నాడు కదా. రైట్, అయ్యి ఏమైంది ఇక్కడ? ఎడిషన్ అవ్వాలన్నమాట. ఓకే, ప్లస్ ఒమేగా 80కి F1 ఆఫ్ జీరో ప్లస్ అవ్వాలి. సో F2 ఆఫ్ జీరో ఇంటూ F2 ఆఫ్ జీరో ఇంటూ ఒమేగా 80 ఇలా పైకి వస్తుంది. F1 ఆఫ్ జీరో వస్తుంది. రెండు ఇక్కడ ప్లస్ అవుతున్నాయి. ఓకే, ఎడిషన్ అయితే వచ్చింది ఎక్స్ ఆఫ్ జీరో. ఎక్స్ ఆఫ్ జీరో. ఓకేనా? అలాగే అలాగే మనకి ఇక్కడ వెన్ చూడండి ఒకసారి ఇక్కడ మీరు వెన్ ఈ ఈక్వేషన్ లో 1 పెట్టండి. ఈక్వేషన్ లో 1 పెట్టండి. ఈక్వేషన్ లో ఫస్ట్ ఈక్వేషన్ లో కే జీరో పెట్టాం కదా, నెక్స్ట్ 1 పెట్టండి. 1 పెడితే ఏమవుతుంది? 1 పెడితే ఏమవుతుంది? ఈ ఈక్వేషన్ లో 1 పెట్టండి. 1 పెడితే ఏమవుతుంది? ఎక్స్ ఆఫ్ 1 ఈక్వల్ టు F1 ఆఫ్ 1 ప్లస్ ప్లస్ ఒమేగా ఎన్కే అంటే ఒమేగా 8 కే అంటే 1. ఇప్పుడు 1 F2 ఆఫ్ 1 ఓకేనమ్మా, F2 ఆఫ్ 1. రైట్, అదే ఇక్కడ రాశాను మరి నేను. ఎక్స్ ఆఫ్ 1 అంటే సెకండ్ అవుట్పుట్ ఈక్వల్ టు F1 ఆఫ్ 1. ఇది ఇక్కడ ఉంది. F1 ఆఫ్ 1 ఇలా వస్తుంది. ఇదిగో ఎరో మార్క్. రైట్, తర్వాత ప్లస్ ఒమేగా 81 ఇదిగో ఇక్కడ ఉంది. ఒమేగా 81 ఇక్కడ రాశాను. ఇంటూ F2 ఆఫ్ 1 ఇదిగోండి. F2 ఆఫ్ 1 ఇంటూ ఒమేగా 81 అయినాయి. ఆ రెండు క్యాస్కేడ్ అయిపోయి ఇక్కడ యాడ్ అవుతున్నాయి అనమాట. యాడ్ అవుతుంటే అప్పుడు X1 ఆఫ్ 1 వచ్చింది. రైట్, సిమిలర్లీ 2 3 పెట్టండి. ఎందుకంటే n ఈక్వల్ టు 0 టు n/2 - 1 కదా. n ఈక్వల్ టు 8 అయితే కనుక 8/2 4 4 - 1 3. సో 0 1 2 3 పెట్టండి. మీకు బటర్ఫ్లై డయాగ్రామ్ ఫస్ట్ దానికి వస్తుంది అనమాట. దీనికి మీకు బటర్ఫ్లై డయాగ్రామ్ వచ్చేస్తుంది. ఎక్స్ ఆఫ్ 0 ఎక్స్ ఆఫ్ 1 ఎక్స్ ఆఫ్ 2 ఎక్స్ ఆఫ్ 3 వచ్చేస్తాయి. ఇప్పుడు ఎక్స్ ఆఫ్ 4 ఎక్స్ ఆఫ్ 5 ఎక్స్ ఆఫ్ 6 ఎక్స్ ఆఫ్ 7 రావాలిగా. మరి దానికి ఎలా వస్తుంది? ఫ్రమ్ సెకండ్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్లో ఇప్పుడు ఈ ఈక్వేషన్లో మీరు కే ఈక్వల్ జీరో పెట్టండి అమ్మా. కే ఈక్వల్ జీరో పెడితే ఏమవుతుంది? ఎక్స్ ఆఫ్ కే ఈక్వల్ టు 0 ప్లస్ n/2. n అంటే 8, ఇక్కడ 8/2 అంటే 4. ఓకే, 4 ప్లస్ కే ఓకేనమ్మా. మొత్తం తీసేస్తే 4 ప్లస్ కే అంటే 4. ఎక్స్ ఆఫ్ 4 అవుట్పుట్ అనమాట ఈక్వల్ టు F1 ఆఫ్ ఇక్కడ ఇప్పుడు కేవలం ఎంత పెట్టా? ఇప్పుడు నేను 0 పెట్టాను. ఓకేనమ్మా, 0 పెట్టాను. సో 0 ప్లస్ 4 అంటే 4 వచ్చింది. సో F1 ఆఫ్ 4 ప్లస్ మైనస్ అమ్మా, ఇక్కడ మైనస్, ఇది ప్లస్ కాదు మైనస్ ఇది. రైట్, మైనస్ ఒమేగా n అంటే 8 కే అంటే ఇప్పుడు ఎంత వాల్యూ? 0 ఒమేగా 80 F2 ఆఫ్ కే వాల్యూ ఎంతమ్మా? 0. ఓకే, సారీ ఇక్కడ నేను 4 అని రాశానమ్మా. 4 కాదు, ఇక్కడ కే వాల్యూ 0 పెట్టాం కదా. F1 ఆఫ్ 0 అవుతుంది ఇది. F1 ఆఫ్ 0 అవుతుంది ఇది. సో F1 ఆఫ్ 0 మైనస్ ఒమేగా 80 F2 ఆఫ్ 0. రైట్, ఇదే ఇక్కడ రాశాను. చూడండి రా ఇక్కడ ఎక్స్ ఆఫ్ 4 రైట్, ఎక్స్ ఆఫ్ 4 రైట్. ఇక్కడ నేను మైనస్ బట్ట మర్చిపోయానమ్మా.
Here I forgot to put -1 here. I forgot to put -1 here. ఇక్కడ మనం -1 పెట్టుకోవాలి. ఇక్కడ 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 సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ -1 పెట్టాలి, మర్చిపోయాను. చూడండి ఇక్కడ f1 ఆఫ్ x4 కావాలంటే ఇదిగోండి f1 ఆఫ్ 0 ఇలా వచ్చింది, ఇక్కడ యాడ్ అవ్వాలన్నమాట. ఏం యాడ్ అవ్వాలి? ప్లస్ ω80 ఇదిగోండి f2 ఆఫ్ 0 ఇంటూ ω8, f2 ఆఫ్ 0 ఇంటూ ω8 అంటే ω80 ఇంటూ f2 ఇంటూ -1. సో మైనస్ f2 ఆఫ్ 0 ω80 వచ్చినాయి అనమాట. ఇక్కడ యాడ్ అవుతుంది, ఇక్కడ యాడ్ అవుతుంది. యాడ్ అయితే ఏమవుతున్నప్పుడు ఇక్కడ మనకి x4 వస్తుంది అనమాట, రైట్? అలాగే x5, x6, x7. ఓకే, ఇంతవరకు తీస్తే మనకి ఒక స్టేజ్ అయింది. ఓకే, ఇది n/2 పాయింట్ సీక్వెన్స్ కదా, ఇది సారీ ఇది n పాయింట్ DFT కదా మనకు పడుతుంది. n పాయింట్ అంటే 8 పాయింట్ కదమ్మా, ఇక్కడ మనం చెప్పుకుంటోంది 8 పాయింట్ సీక్వెన్స్ కదమ్మా, రైట్? n = 8 తీసుకున్నాం కదా, n = 8 తీసుకున్నాం కాబట్టి ఇది 8 పాయింట్ సీక్వెన్స్ అయింది కదా. సో 8 పాయింట్ సీక్వెన్స్ అంటే 8 ఇన్పుట్స్ అంటే n = 2 పవర్ m, n = 2 పవర్ క్యాపిటల్ M. n అంటే ఇక్కడ 8 = క్యాపిటల్ M వాల్యూ ఇప్పుడు ఎంత అవ్వాలమ్మా? ఇప్పుడు వాట్ మస్ట్ బి ద వాల్యూ ఆఫ్ క్యాపిటల్ M? 3 అవ్వాలి. ఓకే, క్యాపిటల్ వాల్యూ ఇక్కడ మనకి 3 అవ్వాలి, రైట్? అప్పుడే n వాల్యూ 8 అవుతుంది. సో n వాల్యూ 8 కాబట్టి 8 = 2 పవర్ క్యాపిటల్ M వాల్యూ 3 అయితేనే అవుతుంది. సో మనకి స్టేజ్ మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా? క్యాపిటల్ M రిప్రజెంట్స్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టేజెస్ కదా, క్యాపిటల్ M రిప్రజెంట్స్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టేజెస్. కాబట్టి ఇక్కడ m = 3 అంటే మనకి ఇప్పుడు 3 స్టేజ్లు ఉన్నాయి. ఇప్పుడు మనకి అంత చేసింది ఏంటి అంటే ఓన్లీ ఫస్ట్ స్టేజే. సో సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ అన్నవి ఎట్ టు బి కంప్లీటెడ్. సో అదేం చేస్తున్నాము చెప్తాం. ఇప్పుడు ఈ n/2 పాయింట్ సీక్వెన్స్ ఉంది కదా, అంటే మనం ఫస్ట్ చేసింది ఏంటి అంటే లాస్ట్ స్టేజ్ డ్రా చేసామమ్మా. ఇక్కడ ప్రాబ్లం చూస్తే కనుక మీరు ప్రాబ్లం చేశారు కాబట్టి చూస్తే లాస్ట్ స్టేజ్ డ్రా చేసాము. ఇప్పుడు ముందు స్టేజ్కి వస్తున్నాం అనమాట. ఇప్పుడు ఈ n/2 పాయింట్ సీక్వెన్స్ అంటే 4 పాయింట్ సీక్వెన్స్ ఏం చేస్తాం మనం? మళ్ళీ 4 పాయింట్ సీక్వెన్స్ లో ఇదిగో f1 ఆఫ్ 0, f1 ఆఫ్ 1, f1 ఆఫ్ 2, f1 ఆఫ్ 3 కదా. ఇందులో మళ్ళీ f1 ఆఫ్ 0, f1 ఆఫ్ 2 ఏంటి? ఈవెన్ ఇన్పుట్లు. f1 ఆఫ్ 1, f1 ఆఫ్ 3 ఏంటి? ఆడ్ ఇన్పుట్లు. అంటే మళ్ళీ ఈ 4 పాయింట్ సీక్వెన్స్ ని 2 పాయింట్ సీక్వెన్స్ కి డివైడ్ చేస్తాము. ఓకే, అలాగే ఇక్కడ మళ్ళీ ఇదేంటిది 4 పాయింట్ సీక్వెన్స్ అనమాట. ఇందులో మళ్ళీ f2 ఆఫ్ 0, f2 ఆఫ్ 2 ఈవెన్ ఇన్పుట్స్ కింద, ఈవెన్ శాంపిల్స్ కింద. ఓకే, f2 ఆఫ్ 1, f2 ఆఫ్ 3 అన్న మళ్ళీ ఆడ్ శాంపిల్స్ కింద మళ్ళీ డివైడ్ చేస్తాం అనమాట. ఓకే, అంటే మళ్ళీ ఈ n/2 పాయింట్ సీక్వెన్స్ ని 4 పాయింట్ సీక్వెన్స్ ని మళ్ళీ మనము 2 పాయింట్ సీక్వెన్స్ కి డివైడ్ చేస్తాం అనమాట. అంటే ఏం చేస్తున్నాము ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఈ n/2 పాయింట్ సీక్వెన్స్, ఈ 4 పాయింట్ సీక్వెన్స్ ని 2 పాయింట్ సీక్వెన్స్ కి డివైడ్ చేస్తున్నాము. అలాగే ఈ కింద ఉన్న ఈ 4 పాయింట్ సీక్వెన్స్ ని మళ్ళీ 2 పాయింట్ సీక్వెన్స్ కి డివైడ్ చేస్తున్నాము. అంటే ఈ f1 ఆఫ్ m ని మళ్ళీ 2 పార్ట్ కి డివైడ్ చేస్తున్నాం ఈవెన్ ఆడ్ కింద. మళ్ళీ అలాగే ఈ f2 ఆఫ్ m ని మళ్ళీ డివైడ్ చేస్తాం 2 పార్ట్స్ కింద. ఓకేనమ్మా, ఈ x ఆఫ్ m ని డివైడ్ చేసాము f1 ఆఫ్ 0, f2 ఆఫ్ 0 అని చెప్పేసి. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాము ఈ f1 ఆఫ్ 0 ని మళ్ళీ డివైడ్ చేస్తున్నాము. నేను దీన్నేమో v11 అలాగే దీన్ని v12 అంటాను. 2 పార్ట్ ని డివైడ్ చేస్తున్నాం కదా, ఒక పార్ట్ ని v11 అంటాను, ఒక పార్ట్ ని v12 అంటాను. అలాగే ఇక్కడ మళ్ళీ 4 పాయింట్ సీక్వెన్స్ గా డివైడ్ చేస్తున్నాం కదా, దీన్ని v21 అంటాను. ఈ 2 పాయింట్ సీక్వెన్స్ మళ్ళీ v22 సీక్వెన్స్ అంటాం అనమాట, అలా డివైడ్ చేస్తున్నాను అనమాట. ఓకే,